సార్థక్. లబో లబో నబరి గజులు, లబో లబో నబరి గజులు, ఎత్తుగొలుసులు, ముక్కు పుడకలు, నడుము సన్న నాగరాజు, ఎవరని బాగోత్ అబ్బా 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 అబ్బా, పేట పరిక టిక్కుకి ఏ మళ్ళీ ఔర్ తోట లగా జోర్ సూట్ న బూట్ సూరి రావే ఎయిరా కొట్రా డంచరా లాగ్ పీక్ పీక్ లాగ్ ఏయ్ గోడ్ ఏయ్ కిల్లి 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 నవిలాక బాగున్నదే నాగ మళ్ళీ తుట్లిస్తా ఇంకో కిల్లిస్తావా మళ్ళీ కిల్లి 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 నవిలాక బాగున్నదే నాగ మళ్ళీ తుట్లిస్తా ఇంకో కిల్లిస్తావా మళ్ళీ మత్తుగుంది గమ్మత్తుగుంది కోరికెగసి కొట్లాడతానంది మత్తుగొచ్చే నీ వాళ్ళే సూపు కందిరికై కాటేస్తా ఉంది ఓ పిల్ల నీ కిల్లి బాగున్నదే ఓ పిల్ల నీ కిల్లి బాగున్నదే కిల్లి 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 నవిలాక బాగున్నదే నాగ మళ్ళీ తుట్లిస్తా ఇంకో కిల్లిస్తావా మళ్ళీ కిల్లి 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 నవిలాక బాగున్నదే నాగ మళ్ళీ తుట్లిస్తా ఇంకో కిల్లిస్తావా మళ్ళీ నల్లగొండ నరుసు పోదాము పాయ ఉరుసు నీ కొరకు చేస్తా ఎంతైనా కరుసు నా జేబిలోని పరసు పారేసుకుంది మనసు నీ మెడకిస్తా బంగారు గొలుసు హే నల్లగొండ నరుసు పోదాము పాయ ఉరుసు నీ కొరకు చేస్తా ఎంతైనా కరుసు నా జేబిలోని పరసు పారేసుకుంది మనసు నీ మెడకిస్తా బంగారు గొలుసు హత్తు దాటి ముత్తిస్తావా ఒత్తువాడు ఉడికి చేస్తాడు అబ్బో అర్ధరాత్రి ఆటకు అనుమతిస్తాయి పుట్టకు ఓ పిల్ల నీ చొరవ బాగున్నదే పాకు చెత్తల పాకు దాము దూము దయ్యా ఉస్కలకిల లాలు చెట్ట తేక నికల్ గయ్యా ఆడు బిడ్డ ఆడు అయ్య ముంగిటాడు డబ్బులిస్తాడాడు ఆడు 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 పాడు చిందులాడు ఓ పిల్ల పోతే మళ్ళీ రాదు వీడు వస్తే ఎవడుంటాడే నీకు తోడు ఆడు పాడు చిందులాడు ఓ పిల్ల పోతే మళ్ళీ రాదు వీడు వస్తే ఎవడుంటాడే నీకు తోడు ఆడు 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 చిందులాడు ఆడు 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 చిందులాడు ఆడు చిందులాడు ఆడు చిందులాడు ఫెంటాస్టిక్ సింగింగ్ రా. థ్యాంక్ యూ జడ్జెస్ ఓవర్ టు యు. అద్భుతంగా పాడావు నాన్న. నిన్ను కొంచెం గిల్లాలి, రెచ్చగొట్టాలన్నమాట. అర్థమైంది నాకు. లాస్ట్ ఎపిసోడ్ లో నువ్వు కొంచెం సాఫ్ట్ గా పాడుతున్నావు నాన్న అని చెప్పిన దాన్ని కొంచెం సీరియస్ గా తీసుకున్నట్టు అనిపించింది. అండ్ గుడ్ ఫర్ us, గుడ్ ఫర్ యూ. థ్యాంక్ యూ. వన్ ఆఫ్ ది బెస్ట్ సింగర్స్ అగైన్ మురళి గారు ఈజ్ నో మోర్, గుడ్ ఫ్రెండ్. ఒకప్పుడు మా అందరికి హరిప్రియ అని మురళి గారు అమ్మాయి, తను ఎంత బాగా పాడుతుందంటే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ప్లేబ్యాక్ సింగర్స్ ఈ రోజున. సో ఆయన వారసురాలు వచ్చింది ఎస్ అనుకున్నాను నేను తను స్వరాభిషేకం స్టేజ్ మీద కలిసినప్పుడు. సో ఆయన గొంతులో ఎంత మెలడీ ఉంటుందో
దేవి అండ్ మణిశర్మ గారు వీళ్ళందరూ ఆయన చేత అంత మంచి మాస్ సాంగ్స్ పాడించారు. ఆయన పాడిన మెలడీస్ కూడా సూపర్ డూపర్ హిట్సే. సో ఆ పాటని నువ్వు చాలా హుషారుగా అప్పుడు విన్నప్పుడు ఎంత హుషారుగా ఫీల్ అయ్యానో ఇప్పుడు కూడా అలాగే అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. యూ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ. సార్థక్ చాలా బాగా పాడు. థ్యాంక్ యూ. అండ్ నాకు ఈ పాటలు కొన్ని చోట హే ఓ ఓ అలాని స్ట్రైట్ హిట్టింగ్ పంచమం సా నుంచి పా అలాని ఎక్స్ప్రెషన్సే కానీ శృతి శుద్ధంగా ఉండింది. అంటే యూఆర్ ఇన్ పిచ్. ఆ పిచ్చింగ్ వాస్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. వాయిస్ మాత్రం అక్కడ ఇక్కడ కొద్దిగా డ్రై అయ్యి క్రాక్ అవుతుంది, కానీ దట్ విల్ బి ఓకే, డోంట్ వరీ. బాగా నీళ్లు తాగుతున్నావా? వార్మ్ వాటర్ తాగుతుంటావా? చాలా హాట్ తాగద్దు. ఓకే, ఎక్స్ట్రీమ్ హాట్ వాటర్ ఇస్ నాట్ గుడ్, ల్యూక్ వార్మ్ ఇస్ గుడ్. ఓకే సార్. సార్థక్ బాగా పాడావు, థ్యాంక్ యూ. చాలా బాగుంది. కాకపోతే నాకు ఇంకా ఒక చిన్న ఆక్షేపణ ఏంటంటే ఇంకా మెత్తదనం ఉందిరా, ఇంకా గొంతులో ఉంది. ఇంకొంచెం ఈ పాటకి ఇంకా చురుకుదనం ఇంకొంచెం పెంచితే బాగుండని నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. ఇంకా మెత్తదనం పోలేదని నా ఉద్దేశం. ఓకే సార్. థ్యాంక్ యూ. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. పాత మాస్ కొత్త క్లాస్ సాంగ్స్ ప్రెజెంట్ చేసి వాళ్ళు పోటీ పడబోతున్నారు. అందరినీ ఇన్స్పైర్ చేసే ఒక బ్యూటిఫుల్ రౌండ్ గా నేను అనుకుంటున్నాను. రమేష్ నాయుడు గారు అంటేనే మెలోడీకి మారు పేరు అంటారు అప్పట్లో. వారి దగ్గర నుంచి ఇటువంటి ఒక సూపర్ డూపర్ హిట్. నువ్వు పాడింది డబల్ క్లాసు, సింగిల్ క్లాసు. ఒక గమ్మత్తైన ప్రయోగాన్ని తీసుకొని మొట్టమొదటిసారిగా పాడటం అనేది చాలా గొప్ప ప్రయత్నం. మాస్ ముసుగు వేసుకున్న క్లాస్ సాంగ్ అది. హోటల్లోకి వెళ్ళి బ్రహ్మాండంగా టిఫిన్ చేశాయంట ఒకడు. నాగమల్లి కోనలోన నట్టింది లేడి కోన ఎర్రవేసి అంటే దాంతో కాఫీకి టిఫిన్ అంటే దోశ గీసి అన్ని తినేసాడు. చూస్తే పర్సు లేదు. నాగమల్లి కోనలోన నట్టింది లేడి. మనో గారి విశ్లేషణతో ఏకీభవించక తప్పట్లేదు. కళాకారుల జీవితం చరితార్థం, బ్రతుక్కి ఒక గుర్తింపు, మరణానికి కూడా ఒక గౌరవం లభించే పాట. తస్లీం ఎలా పాడాలని కోరుకుంటున్నానో అలాగే పాడాం. ఇంత ట్రాన్స్ అక్కడి నుంచి ఎక్కడ దొరక ఎంత సేవ చేసి ఉంటారు మనకి ఆ మహానుభావులు. వేళ్ళు ఎంత లోతుగా పాతుకొని పోయి ఉంటేనే శాఖలు అంత విస్తరిస్తాయి. ఈ యొక్క అనుభూతి మీరు కూడా పొందటం ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ముద్దిచ్చి చినుకు ముత్యమైపోతుంటే మొత్తానికి వీళ్ళెవరు చేయలేని పని నువ్వు చేసావు. పాత పాటల్లో ఒక మాస్ పట్టుకున్నావు. ఆకుచాటు పిందె తడిసే ఒక టచ్ ఉంది అక్కడ. ఆకుచాటు ఆకుచాటు. సో చిన్న చిన్న మైన్యూట్ ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్. సరసకు చలి చలిరా ఎలా విడిచి బ్రతకలే పిల్లారా. ప్రతి ప్రయత్నంలోనూ నిజాయితీ అలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. క్లాసు మాస్ అనేది మనం సంగీత పరంగా అంటే కూడా సాహిత్య పరంగా కూడా చూసుకోవాలి. జగాన ఓడిపోని ధీరుడబడో అన్నారు. మొత్తం మాస్ వచ్చేసింది అందులో. బ్లెండ్ బ్యూటిఫుల్ గా తీసుకొచ్చావు, చాలా బాగా పాడావు. మళ్ళీ ఒకసారి నీలోని ప్రతిభను ఈ పాటల ద్వారా నిరూపించావు. చాలా మార్పు వచ్చింది నీలో. పాడే విధానం మనపైన మనకు ఆ నమ్మకం కలిగితే పెరిగితేనే ఆ మార్పు సహజంగా వస్తుంది. క్లాస్ మాస్ కేటగిరీలో 2 ఇళయరాజా గారి పాటలే ఎంపిక చేసుకోవడం ఒక విచిత్రం. గాయకుడిగా నాకు భిక్ష పెట్టిన మహానుభావుడు. జలక్స్ ఉంటాయి తెలియకుండా అస్సలు మేడం ఈశ్వర్ గారు పాడేవి అది చాలా బాగా గమనించి పాడావు నువ్వు.
ఒక పాట బాహాటం, ఇంకొక పాట ఆరాటం. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందును రెండిట్లోనూ మొహమాటం లేకుండా పాడారు. నువ్వు దూరమైతే బతకగలనా దూరమైతే బతక, అది ఫుల్ ఫ్లో రావాలి, అది ఒరిజినల్ నోట్. మెరుపులా లా లా ఆడతా ఇంకొంచెం జీవరహితంగా అనిపించింది. గంధపు గాలిని దాంట్లో ఉండాల్సిన జీవం కూడా ఇందులో పెట్టి చాలా అద్భుతంగా రమించి పాడారు. విశ్వసుందరి మణులే వచ్చి నీ పాద పూజ చేస్తారే. ఫస్ట్ సాంగ్కి దీనికి నీలో ఉన్న ప్యాషన్ కనపడింది. ఏమి చేయమందువే అబ్బబ్బబ్బబ్బబ్బ. నింపేశావు మొత్తం అసలు ప్రాణం అంతా. మౌనమా మౌనమందువే. ఈ 8 మందిలో లీస్ట్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళు ఇద్దరు ఈ కాంపిటీషన్ నుంచి నిష్క్రమిస్తారు. ఏం జరుగుతుంది, ఎవరు ఎటు వెళ్తారన్న దాని గురించి మాత్రం చాలా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తుంది ఈసారి మాత్రం.